శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్య లహరిలోని 30వ శ్లోకం. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అణిమాద్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం అంటున్నారన్నమాట ఆదిశంకర భగవత్పాదుల వారు. అమ్మా, అణిమాది సిద్ధుల చేత పరివేష్టింపబడిన నీ దివ్యమైన రూపాన్ని ఏ భక్తుడైతే మనస్సు యందు సదా ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి భక్తుడు ముక్కంటి యొక్క ఐశ్వర్యాన్ని సైతం తృణీకరిస్తాడు అనటంలో ఆశ్చర్యం ఏముంది? పైగా ఆ భక్తుడికి, ఆ సాధకుడికి ప్రళయకాలంలో పుట్టే సంవర్తాగ్ని నీరాజనాన్ని అందించగలదు. అంటే ఆ భక్తుడు కాలాతీతుడవుతాడు, మోక్షాన్ని పొందగలడు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.